నమ్ముకున్నాడు యోసేపు, అమ్ముకున్నారు అన్నలు, నమ్ముకున్నాడు ఏశావు, మోసగించాడు యాకోబు. ఈ అన్నలు నమ్మే కంటే, ఈ అన్నలు నమ్మే కంటే అన్న యేసుని నమ్ముకో. రాజ్యము నీదే మేలుకో, పరలోకము నీదే ఏలుకో. రాజ్యము నీదే మేలుకో, పరలోకము నీదే ఏలుకో. జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా, ఇవి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ఇవి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ని బట్టి ప్రభువా నీకే లెక్కలేనని కృతజ్ఞత స్తుతులు ప్రభువా. ఈ యొక్క సువార్తను ప్రభువా ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రకటించబోతున్న నీ బిడ్డలను బట్టి స్తుతులు ప్రభువా. అయ్యా ఆత్మతో సత్యమతో నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన నీ బలిపేట మీద వానకోవిలికి గూటి స్థలం దొరికిందంటగా ప్రభువా, నాకు కాడ సోటిచ్చినందు స్తుతులు ప్రభువా. ఈ యొక్క గ్రూపులో ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ టీవీ ద్వారా వాక్యము వింటున్నారో వారందరిని బలపరిచి యేసే నిజ దేవుడని తెలుసుకునే జ్ఞానం శక్తి బిడ్డలకు దాయిచ్చమని, ఈ సువార్త పరిచర్ని విస్తరింపచేయమని నాయన నీ దాసులను బలపరచమని, అయ్యా వాడుకుంటున్న మమ్మల్ని కాడ వాడుకోమని, అనేక ప్రాంతాల్లో నీ వాక్యం ఎత్తడానికి మమ్మల్ని పిలిచినందుకు ఈరోజు యోనా గురించి నాయన, యోనా ఏ స్థితిలో ప్రభువా ఆ యొక్క ప్రాంతంలో ఎలా ప్రయాణం చేశాడో ఆ విషయము నాయన నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథము యోనా నాయన మొదటి అధ్యాయము మొదటి వాక్యం నుంచి మాట్లాడాలనుకుంటున్నాను ప్రభువా. నన్ను నిలబెట్టుకుని మాట్లాడుకోమని, యేసయ్యా నాకు వాక్శక్తిని దాయిచ్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి, యోనాని అనే భక్తుడు ఉండగా ప్రభువా నువ్వు పిలుచుకున్నావు ప్రభువా. యెహోవాకు అమితయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నివేన పట్టణస్థులు దోషము చేత నిండి ఉన్నారు, ఆ ప్రాంతముకు నువ్వు వెళ్ళు అని యోనాకు సెలవయ్యగా, యోనా ఏంటి నా దేవుడు ఇలా సెలవిస్తున్నాడు ఏంటి? ఆ ప్రాంతంలో ఉన్నవారు భయంకరమైన ప్రజలు వేదనతో బాధలతో సమస్యలతో మరి అనేక మంది కొట్టుకుపోతున్న ఆ ప్రజల దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నాడు. వెళితే నాకేమవుద్దో, నేను పాడైపోతానేమని భయపడి తను నెమినాకి వెళ్లకుండా టర్కీష్కి బయలుదేరాడు. టర్కీష్ వైపు వెళ్తున్న వాడు ఎక్కేసి వెళుతూ సముద్రం మధ్యలోకి వెళ్ళాక దేవుడు నేను చెప్పింది ఏంటి, యోనా చేస్తున్నది ఏంటి అని గ్రహించాడు. ఎమ్మట సముద్రం మీద భయంకరమైన తుఫాను వచ్చింది. యోనా ఏం చేస్తున్నాడంటే నేను వాడెక్కేసాను కదా హ్యాపీ అని ఎవరు కనపడకుండా వాడు అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక భయంకరమైన తుఫాను రేగి సముద్రము అల్లకొల్లలైపోతుంది. ఆ ప్రజలందరూ అయ్యో మన వాడ మునిగిపోతుంది, మన పరిస్థితి ఏంటని ఒకరికొకరు భయపడుతూ వారికి ఉన్న దేవతల్ని వారు ఏమేమి పూజిస్తారో ఆ దేవతలను పూజ చేస్తున్నారు. అయినా తుఫాను ఆగటలేదు. ఆగనప్పుడు ఏం చేయాలో తెలియక వాడలో ఉన్న సరుకులు ఎక్కువ మునిగిపోతున్నాయేమోనని సరుకులు తీసి ఒక్కొక్కటి ఆహారం అంతా బయట పారేస్తున్నారు, సముద్రంలో ఇసిరేస్తున్నా సరే ఆ తుఫాను అయితే ఆగటలేదు. అప్పుడు ఏం జరిగిందంటే వాడు నడుపుతున్న నాయకుడికి కింద ఎవరో పడుకున్నారని కిందకి వెళ్తే ఈయన గాఢ నిద్రలో గురకలేస్తా నిద్రపోతున్నాడు. నిద్రపోతా లేవు, మేమందరం ఇక్కడ గడగడ వణిగిపోతుంటే వాడ మునిగిపోతున్న భయపడుతుంటే నువ్వు ఎలా పడుకున్నావని లేపాడు యోనాని. యోనా లేచి పైకి వస్తే సముద్రం అల్లకొల్లలుగా ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే వారు అంటున్నారు ఒక పని చేద్దాం, ఎందుకంటే దోషం వచ్చిన వాడు ఎవరో తెలవాలంటే సీటులు రాద్దాం, ఆ సీటు ఎవరి పేరు వస్తే వాడి వల్ల ఇది వచ్చిందని మనం గ్రహింపగలుగుతుంది. దేవుని పేరు మీరందరూ ఇప్పటి వరకు మీ దేవతలను పూజించండి, ప్రార్థించండి అని యోనాని కూడా ఏమన్నారండి, అయ్యా మీ దేవుడు ఎవరో, ఆ జీవగల దేవుడు ఎవరో ఆయనకు ప్రార్థించయ్యా అని యోనాని కాడ అడిగారు. వారు యోనాని అడిగినప్పుడు యోనా కాడ ప్రార్థిస్తాం మొదలెట్టాడు. అయితే అప్పుడు అంటున్నాడు యోనా, ఈ కీడంతా నా వలనే
వచ్చిందయ్యా అన్నాడు. అప్పుడు ఆ సీటు తెరవగా వారు యోనా పేరు వచ్చింది. ఇతను ముందే గ్రహించాడు, దేవుడు చెప్పిన పని నేను చేయలేదు కదా, ఇది నా వల్ల ఉగ్రత అని తెలుసుకున్నాడు యోనా. అయితే సీటు తెరవగా యోనా పేరే వచ్చింది. అప్పుడు వారు ఏం చేశారంటే, అయ్యో ఈ యొక్క గొప్ప దేవుడు నీతిమంతుడు బిడ్డ ఈయన యేసయ్య కుమారుడు, మరి ఇతని వలన మనం ఇతను ఎత్తి సముద్రంలో పడవేస్తే ఏమొస్తుందని భయపడుతున్నారు. అయితే యోనా అంటున్నాడు, ఈ దోషము నా వల్ల వచ్చింది కాబట్టి మీరందరూ బ్రతకాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పారేయండి అని సెలవు ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలో తెలక వారైతే చిన్న ప్రార్థన చేశారు, అయ్యా ఈ యొక్క నిరపరాధి దోషము మా మీదకి రాని మాకు ప్రభువా, మేమందరం చనిపోవటం కంటే ఒక్కరు చనిపోతే మేలే కదా అని వారు ఆలోచించి యోనాన్ని సముద్రంలో బయటికి విసిరేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క వాక్యం ఉంటున్న బిడ్డలారా, మీ అందరికీ దేవుడు మాట్లాడుతున్న వాక్యము, ఎందుకంటే వాక్యంలో జీవం ఉంది. ఆ జీవన శక్తిని మనం రుచి చూసి తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ నిలబడగలిగాను. ఈ యొక్క బలిపీఠం మీద దేవుడు చోటు ఇచ్చాడు కాబట్టి ఇలా ఈ రోజు మీ కొరకు నన్ను నిలబెట్టుకున్నాడు. సమస్యలు చాలా గడ్డుగా ఉన్నాయి, వేదనగా ఉన్నాయి, బాధగా ఉన్నాయి. ఏ సమయంలో ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. అయినప్పటికీ నిజదేవుని ఇంకా తెలుసుకోవాల్సిన ప్రజలు చాలా మంది ఉన్నారు. వారికి స్వార్థ అందటలేదు, వాక్యం ఏంటో తెలియదు, బైబిల్ ఏంటో తెలియదు. తెలిసిన వారు చెప్పపోతే వారికి గ్రహింపు రాదు కాబట్టి ఈ యొక్క ఛానల్ని మరి దేవుడు వాడుకుంటున్నాడు. మరి వాక్యం సారాంశం మనం తెలుసుకుందాం. ఎందుకంటే యోనాను ఎప్పుడైతే సముద్రంలో పారేశారో ప్రభువు చూస్తున్నాడు ఆకాశం నుంచి, నా బిడ్డ నేను వెళ్ళమన్న ప్రదేశం ఏది, తను వెళ్తున్న ప్రదేశం ఏదని తెలుసుకున్నాడు. ఎమ్మటే మత్స్యానికి ఆజ్ఞాపించాడు, ఒక చేపకి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే యోనాని ఇసిరారో అమాంతంగా మింగేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మింగేసిన యోనా ఏ విధంగా ఉన్నాడు? లోపలికి వెళ్ళిపోయాడు, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. కడుపులోకి వెళ్ళిపోతే అక్కడ ఎన్నో ముసలు ఉంటాయి, అనేకమైన ముసలు ఉంటాయి. చేప కడుపులోకి వెళ్ళినా, మనిషి కడుపులోకి వెళ్ళినా అవన్నీ తిన్న ఆహారాన్ని తినేస్తూ ఉంటాయి. ఈ యొక్క రక్తము గిరా గిరా తిరుగుతుంది కాబట్టి మనము నడవగలుగుతున్నాము, అనేక పనులు చేయగలుగుతున్నాము. దానికి కావాల్సింది ఏంటంటే శక్తి. ఈ శక్తి కావాలంటే నువ్వు ఆహారం తీసుకోవాలి. అలాగే చేప ఏమనుకుందంటే నాకు దొరికింది పెద్ద ఆహారం అనుకుని యోనాను మింగేసింది. యోనాను మింగేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతే ఏమైందంటే యోనా లోపల ఉన్న మిషన్లన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకంటే చేప యోనాను మింగిందా, యోనా చేప మింగాడా? ఎందుకంటే యోనానే చేపను మింగేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిషన్ అంతా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, యోనా చేతిలోకి వెళ్ళిపోయింది. యోనా చేతిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిందంటే యోనా కడుపులోకి వెళ్ళంగానే ఏమన్నా అంటే, దేవుని తండ్రి నేను తప్పిపోనయ్యా, నువ్వు చెప్పిన పని చేయక నేను తర్కీష్కు పోతున్నాను, నేనేమో పట్టణంకి వెళ్ళమన్నావు, నేను చేస్తున్న ఈ పొరపాటు వలన నువ్వు గ్రహించేవు, మత్స్యానికి ఆజ్ఞాపించేవు, వాడకు తుఫాన్ని రేపేవు, వాడలో ఉన్న ప్రజలందరినీ కాపాడేవు. అయితే నా పని ఏంటో నాకు తెలియపరిచేవయ్యా, నేను వెళతానయ్యా, నన్ను కాపాడయ్యా అని ఎక్కడో మొరపెడుతున్నాడయ్యా. సముద్రము అడుగులు మడుగులు ఒక శాప కడుపు ప్రార్థన చేయగానే దేవుడు ఆజ్ఞాపించాడు. ఎదురుండిని శాపని ఇదే సూటుగాని వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే శాపకు ఆజ్ఞాపించాడో 3 దినాలంత దూరము ప్రయాణం చేసింది. నేనే పట్టణంకి వెళ్ళాలంటే 3 దినాలంత దూరము ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా ఒక మహాపట్టణానికి రాత్రి మేము వెళ్ళాం. 3 రోజులైంది. బెంగళూరు ప్రజలు ఎలా ఉన్నారంటే 3 రోజులు అక్కడ ఉన్నాము, భయంకరంగా ఉన్నారు. వారిని చూడాలంటే చాలా అందంగా ఉన్నారు, కానీ వారు అన్నీ మరిచిపోయారు. దేవుడు చూస్తున్నాడు అనే జ్ఞానం కూడా మరిచిపోయారు. ప్రభువా నీ పిల్లలను ఇలా పెంచుతున్నావా? అయ్యో ఎందుకు ఇలా పాడైపోయినారు ప్రజలని వేదన కలిగింది. వారిని చూడాలంటే బాధ కలిగింది. ఎవరో చూస్తున్నారు, భయము కూడా లేదు. నువ్వు నిర్మించిన బిడ్డలు ఎలా ఉన్నారు? ఎంతో వేదన కలిగింది ప్రభువా, దుఃఖము, వేదన, బాధ కలిగిందయ్యా. ఆ కల్చర్ అంతా పాడైపోయింది. వారు ఎలా ఉన్నారంటే ఒకడు గుటకాకి, గంజాయికి, సిగరెట్కి, మత్తుకి, వ్యభిచారానికి, అనేక విషయాల్లో బానిసలైపోయిన బిడ్డలు ఉన్నారు. ఇలాంటి ప్రజలు కూడా ఉన్నారా? వీరి కొరకైనా మేము ప్రార్థన చేస్తున్నది. ఈ నశించిపోయిన
పోతున్న వారి కొరకైనా మమ్మల్ని పంపించింది, యోనాను పంపించిందని బాధ కలిగింది. అయితే ప్రభువా, అయ్యా వీరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, నన్ను ఎందుకు తీసుకొచ్చావో, వీరు నా కనుదృష్టిలో ఎందుకు పెట్టావో నాకు చాలా బాధగా ఉంది ప్రభువా. అయితే నీ నామాన్ని నేను రుచి చూసి తెలుసుకున్నాను ప్రభువా. ఆ యొక్క జిగటగల దొంగ ఊరి నుంచి నేను పిలిచేవుగా ప్రభువా, కాపాడవు తండ్రి, స్తోత్రము. అయ్యా నాలాగా ఇలా ఉండగలదని ఎంతో వేదన కలిగింది. నిజదేవుని తెలుసుకుంటే అంత ఆశీర్వాదమే. ఆ జీవగల తండ్రిని ప్రేమించాము, ప్రార్థించాను, గోజాడుకున్నాను, బ్రతులు అనుకున్నాను. ఆయన చేసిన కార్యములు అద్భుతాన్ని నా జీవితంలో చేశాను. ఎలాంటి స్థితి అంటే దీన స్థితి నుంచి ఈ రోజున ఉన్నత స్థితిలోకి ఇలా 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 పైకి లేపుకుంటూ వెళ్తున్నాడు. కేవలం ప్రార్థనే. మీరు ప్రార్థన చేయండి, దేవుని అడగండి. ఆ ప్రార్థన ఎలా ఉందంటే మీకేమి కావాలైనా ఇవ్వడానికి అది సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనలో ఉన్న శక్తి వెళ్ళని చోటు లేదు, ఎక్కని ఎత్తు లేదు, వెళ్ళని లోతు లేదు. పైకి వెళుతుంది, కిందకి వెళుతుంది, అగాధంలో కూడా ప్రార్థన వెళ్తుంది. ఆ అగాధంలో ఎవరున్నంటే యోనా ఉన్నాడు, ప్రార్థించాడు. ఆ మత్స్యం ఏం చేసిందంటే యోనాను తీసుకెళ్ళి నినివే పట్టణము సముద్ర ఒడ్డున కక్కి వేసింది. యోనా అనుకుంటున్నాడు బ్రతుకు జీవుడా అనుకుని లేచాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నేను ఒక్క రాత్రి బెంగళూరు నుంచి వస్తాకే ఆ సోమలు తడిపోయాను, ఎంతో బాధపడ్డాను. బస్సులో బారుగా పొడుకుని వచ్చినా బాధపడ్డాను. మరి యోనా 3 దినాలు ఆ మత్స్యం కడుపులో ఉన్నానంటే మరి ఎలా బ్రతికాడో దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇక అప్పుడు తెలిసింది, గ్రహింపు కలిగింది. నేను బెంగళూరు నడుమయ్యానికి 120 కిలోమీటర్ల చుట్టూ ఉందంట ఆ మహానగరం. అనేక మందికి తోటి సేవకులకి ఆ యొక్క మెసేజ్ని పంపడం జరిగింది. ఇలా ఉన్నారు ప్రజలని. చాలా వేదన కలిగింది, బాధ కలిగింది, దుఃఖము కలిగింది. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను. ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి మంచిగా ఉండాలని ఆలోచనతో ప్రార్థిస్తున్నాను. అయితే యోనా అంటే 3 దినాలు ఒక మత్స్య కడుపులో ఉన్నాడు, చేప కడుపులో. అలాగే 3 దినములు ప్రయాణం చేసినంత నినివే పట్టణము పేద నగరము 3 దినములు నడుచుకుంటా మధ్యకెళ్ళాడు. వెళ్తా వెళ్తా మీరు పాడైపోతున్నారు, ప్రళయం వచ్చేస్తుంది, మీరు పాడైపోతారు, మరి ఇక నశించిపోతారు, కొద్ది సమయం ఉంది, మీరు ప్రార్థించండి, యెహోవా నిజదేవుడు ఉన్నాడు, ఆయన కొరకు ప్రార్థించండి, గోజాడుకోండి, బ్రతులాడుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నగా మాట్లాడుకుంటూ, మైకా లేదు, ఏమి లేదు. నినివే పట్టణం మధ్యకెళ్ళి అక్కడ రాజు కాడ ఆ వాక్యము, ఆ సారాంశం, దేవుడు ప్రళయం వస్తుంది, ఉగ్రత వస్తుందని చెప్పాడు. అప్పుడు కొంతమంది ఉన్నవారు ఒకరికొకరు చెప్పుకుని ఏం చేశారంటే ఆ మాట ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. వారందరూ ఏకంగా కూడి దేవుని సన్నిధిలో ఎవరు వారు ఎక్కడ వారు అక్కడ వారి గృహాల్లో ప్రార్థించగా ఆ పట్టణం అంతా కాపాడబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిజదేవుని తెలుసుకున్నప్పుడు మీరు మిమ్మల్ని కాపాడటానికి ఆయన చేతులు కొరసగా లేవు. నేను పాపనైన నన్ను జిగటగల మన్నేన మట్టిలో కూలిపోయి నన్ను పైకి లాగాడు. ఎందుకంటే 1 సంవత్సరం కిందట నా భార్య రక్షణ పొందింది. ఈ లోపు నేనైతే పాపంలో కూరుకుపోయి ఉన్నాను, విగ్రహారాధనలో కూరుకుపోయి ఉన్నాను. అయితే నేను అనుకుంటున్నాను కపేశ్వరం గ్రామంలో ఒక మందిరం కడుతున్నారు. ఆ మందిరం కట్టేలోపు ఇంకా చేసిన పాపం సాలే అన్నట్టుగా ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఇంకా ఆఫర్లు పెట్టుకున్నదంతా పూర్తి చేయాలి మందిరం అయిపోయేలోపు అని ఆలోచనతో బ్రతుకుతున్నాను. బాకీలు ఉన్నాయి, ఈ బాకీలు ఎవరు కడతారనుకుంటున్నాను. అయితే ఇవన్నీ తీరిపోతాయి. బాకీ తీరిపోయినాక అప్పుడు రక్షణ తీసుకోవడానికి వాయిదా చేసుకుంటూ వస్తున్నా అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, అయ్యా నీ బాకీ నేను కడతానయ్యా అన్నాడు. ఒక రైతు మాట్లాడేది స్వప్నంలో. అయితే నా కొరకు నా సహోదరులు, మా అమ్మగారు కొంతమంది కలిసి కాజ గ్రామంలో ప్రార్థిస్తాకి 3 దినాల్లో ఉపవాస ప్రార్థనకు వారు ముందు రోజు వెళ్ళిపోయారు. నేను 2వ రోజు నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళాలి. నేనైతే వాయిదాలు వేసుకుంటున్నాను, రక్షణ వాయిదా వేసుకుంటున్నాను. నేను ఇంకా పాపం చేయాల్సిన పనిగా ఉంది. ఇంకా కొంతమంది ఆఫర్లు పెట్టుకున్నాను, అది కూడా పూర్తి చేయాలి. ఆ పాపమును నా మీద ఏలుబడి చేస్తుంది. నేను దాని స్వాధీనంలో ఉన్నాను కాబట్టి నన్ను ప్రేరేపిస్తుంది. దేవుడు అయితే అయ్యా నువ్వు చేసిన పాపం ఇక చాలయ్యా, ఇక రాయా అన్నాడు. ఒక దర్శనం కనపడింది. ఆ దర్శనం ఎలా ఉందంటే నా పక్కన కొంతమంది నడుస్తున్నారు, మోకాళ్ళలో తూబులో నడుస్తున్నారు. ఇటువైపు చూశాను,
తూర్పు పక్కగా చూస్తే వాళ్ళంతా నడుస్తున్నారు, పన్నెండు పక్కగా చూశాను వారు నడుస్తున్నారు. ఈ లోపు మా అమ్మగారు మంచి రోడ్డు ఒకటి కనిపించింది. ఈ తిన్నమైన రోడ్డులో వచ్చి అయ్యా అడ్డెళ్తామంటాయా రానంగానే ఆ రోడ్డు ఎక్కాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ రోడ్డు ఎక్కి నేను దేవుడు అంటున్నాడు అయ్యా ఈ బాకీ నేను కడతాను రమ్మన్నాడు. నేను అప్పటికి ఆటో తోలుతూ బ్రతుకుతున్నాను. 20 సంవత్సరాలు ఆటో తోలాను. అయితే ఆటోలో తోలుతున్న నా బ్రతుకేంటో దేవుడికి తెలుసు. అయితే నన్ను పిలిచాడు. పిలిచిన పిలుపుకి అన్నాడు ఆటోలో అనేక మందిని ఎక్కించాడు. వారు ఎవరంటే లేని వారు ఉన్నారు, అనేక కులాల వారు ఉన్నట్టుగా మరి పేదవారు రకరకాల మనుషులు 15 మంది ఎక్కారు. ఆ 15 మందిని తీసుకుని సముద్రంలో ఒక ఏట్లోకి ప్రార్థన మందిరం ఉంది, అక్కడ తీసుకెళ్ళాను. ప్రార్థన మందిరము అక్కడ ఆయన తెల్లని వస్త్రములు వేసుకుని దాగా మెరుస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే నాకు 230 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఆ డబ్బులు జేబులు పెట్టుకుని ఆటో వేసుకుని బయలుదేరి వెనక్కి తిరిగాను. వెనక్కి తిరగంగానే ఏం జరిగిందంటే చుట్టూ ప్రవాహము నేను వెళ్ళకుండా ఆపేసింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. చుట్టూ ప్రవాహము ఎంత వచ్చిందంటే మందిరం ఒకటే కనపడుతుంది కానీ ఇక ఎవరో వెళ్ళలేనంత నీరు వచ్చేసింది. ఆ నీరుని చూసి నేను వెనకకు వచ్చేసి ఆ మందిరంలో అడుగులో కూర్చున్నాను. అప్పుడు నాకు మెలకు వచ్చింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఎమ్మటే ఏం చేశానంటే ఒక అద్భుతం జరిగింది. ఆ రోజున నేను సిద్ధపడి నేను రక్షణ తీసుకోవాలని నాకు జ్ఞానం కలిగింది. నేను ఎమ్మటే కాజ గ్రామానికి వెళ్ళాను. కాజ గ్రామంలో నా కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. అప్పుడు నాకు ఆ 3 దినములు అక్కడ ప్రార్థనలో నేను కూడా నా యొక్క సమస్యలని దేవుని సన్నిధిలో చేసిన అపరాధ దోషములు ప్రభువు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఎవరి పాపం వారికి తెలుసు కాబట్టి నా పాపము నేను ఆ యొక్క సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి గోజాడుకుని బ్రతులాడుకుని వేడుకున్నాను. ప్రతి మాట దేవుని చెప్పుకున్నాను. ఎప్పుడో చెప్పుకున్నాను నాకు ఒక రక్షణ వరం ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. రక్షణ పొందిన నేను ఈ రోజుని అనేక మందికి సువార్త ప్రకటిస్తాకి అనేక ప్రాంతాల్లోకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఈరోజు ఎలా ఉందంటే నా బిడ్డలు తీసుకెళ్ళి కుళాయిట్లో కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వారు ఉన్న స్థితిలో ఉంచాడు. చెప్పాలంటే ఇంకా చాలా ఇంకోసారి మీలో కలిసి నేను ఈ వాక్యము నాకు ఆ సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నాను. అయితే రక్షణ అనే దాని గురించి ఈరోజు మరి నేను పట్టణం వెళ్ళి యోనా ఏ విధంగా ప్రజలను కాపాడాడు. అయితే యోనా అంటున్నాడు ఈ ప్రజలందరినీ నేను వచ్చాత్మ ప్రళయం అని చెప్పుకుంటూ వెళ్ళాను, ఆ ప్రళయం ఎందుకు రాలేదా అని బాధపడుతున్నాడు. యోనాని పంపించిన దేవుడు వార్త, ఎందుకంటే ఒక ఉత్తరం ద్వారా పంపించినట్టుగా అనేక మందికి అక్కడ నశించిపోతున్న వారికి చెప్పుకుంటూ అరుచుకుంటూ ఆ మధ్య నగరానికి వెళ్ళాడు. మధ్య నగరానికి ఈయన ఒక మాట చెప్తే వారందరూ కలిసి ఏకంగా ఊడి ప్రార్థించి ఆ నివిన పట్టణాన్ని కాపాడుకున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను కూడా బెంగళూరు వెళ్ళి వారందరి కొరకు ప్రార్థన చేసి నా సేవకులకు అందరికీ ఆ మెసేజ్ పాస్ చేశాను. ఇలా ఉన్నారు ప్రజలు ప్రార్థన చేయండి. మరి ఈరోజు ప్రార్థన మరి ఈరోజు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి వచ్చి నేను ఎమ్మటే కనీసం రెస్ట్ కార్డు తీసుకోకుండా ఆయన సన్నిధిలో కనపడాలి. కొన్ని లక్షల మంది ఉన్నారు, వారికి ఈ యొక్క వాక్యాన్ని బోధించాలి రాయని నా యొక్క సహోదరుడు కుమార గారు పిలవగా నేను ఎమ్మటే బయలుదేరి రావడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలకి మన ఆంధ్ర ప్రజలకి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత సంతోషం ఉందో నాకు కనపడింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక చోట స్వార్థ ప్రకటిస్తూ అనేక మంది దైవజనులు లేవనెత్తాడు. మన ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం అందుతూనే ఉంది. అయినప్పటికీ ఇంకా కొంతమంది దూరం ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వారి కొరకే మనల్ని దేవుడు వాడుకోబోతున్నాడు కాబట్టి మరి నేను ఇలా ఆయన సన్నిధానంలో నిలబడటానికి ఆ యొక్క టీవీ పరిసరాల్లో ఉన్న ప్రజలకి వాక్యము ప్రకటిస్తానికి దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీతో ఈ యొక్క ఆనందం పంచుకుంటా సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే యోనా చేసిన భక్తి వలన ఆ ప్రాంత ప్రజలు కాపాడబడ్డారు, ఇంకా కాపాడబడుతూనే ఉన్నారు. మన దేశం అంతా కాపాడబడుతుంది. మేమైతే ప్రతిరోజు మన ప్రధానమంత్రి కొరకు, మరి అలాగే మన ముఖ్యమంత్రి గారి కొరకు, అలాగే తన కింద నాయకులు ఎమ్మెల్యేల కొరకు, మరి కలెక్టర్ల కొరకు, అలాగే ఇంకా ఉన్న గ్రామంలో ఉన్న సచివాలయంలో ఉన్న మరి అందరు ఆఫీసర్ల కొరకు, వారి కింద పనిచేస్తున్న వారందరి కొరకు ప్రతిరోజు ఉదయకాలం నుంచి 4 గంటల నుంచి ప్రేయర్ జరుగుతూనే ఉంది, ప్రార్థిస్తూనే ఉన్నాము.
మన ప్రాంతాన్ని సజీవ లెక్కలో ఉంచాడు. కొన్ని దేశాల్లో అయితే మరీ ఘోరంగా ఉంది. వారి పరిస్థితులు, వారు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో భయంకరంగా గడుపుతున్నారు. వీరందరి కొరకు ప్రార్థన చేయటమే మా పని. మమ్మల్ని పిలిచిన దేవుడికి మేము నమ్మకంగా దేవుని వాక్యం ప్రకటించాలి. నశించిపోతున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. నేనైతే మరి ఎంతగానో విగ్రహారాధన చేశాను. మరి నా తండ్రి నన్ను తిరుపతి తీసుకెళ్ళాడు. ఆ తిరుపతి తీసుకెళ్ళిన మరి అక్కడ నాకు మొక్కుబడిని చెల్లించారు. అయితే నా తల్లి పేరు సువార్త. జ్ఞానం లేక నా తండ్రిని చేసుకున్నప్పటికీ నా తల్లిని సువార్తని వదిలిపెట్టలేదు. మేము 50 సంవత్సరాలకు పుట్టాము, 2 బిడ్డలము. నా యొక్క బలమైన ప్రార్థన చేస్తానుంది. మా అమ్మ క్షయవ్యాధితో చనిపోయింది. నేనైతే ఆ క్షయవ్యాధితో చనిపోతాను నేను అనుకున్నాను, కానీ దానిని నా అక్క దగ్గరికి కానీ మా ఇంట్లో ఎవరికి కానీ రానిలే దేవుడు. కేవలం ప్రార్థన వల్ల ఇది జరిగింది. క్షయవ్యాధితో ఆ రోజుల్లో చాలా మంది చనిపోయారు. మాకైతే ఆ వ్యాధి రాకుండా దేవుడు కాపాడాడు. ఇప్పటికి అనేక మంది బిడ్డల మీద చేతుల నుంచి ప్రార్థించగా క్షయవ్యాధి అయినా ఏ వ్యాధి అయినా ఏదైనా దేవుని కృప వలన ప్రార్థిస్తూ మా వంతు దేవుడు అద్భుత కార్యాలు చేసి స్వస్థపరుస్తున్నాడు. స్వస్థ కార్యాలు అనేకం జరిగించుకుంటూ వస్తున్నాడు. ఈ రోజున నా బిడ్డలను తీసుకెళ్ళి ఉన్న స్థితిలో ఉంచాడు. ఏమీ లేని స్థితి నుంచి ఎంత స్థితిలో ఉంచాడంటే చెప్పుకుంటాక నేను ఎవరోను కాదు. నా బిడ్డ కోయటలు తాకి సాతికి 30,000 కట్టమంటే ఆ డబ్బులు 30,000 నా దగ్గర లేవు. నా బంధువులను అడిగాను, నా చుట్టుపక్కల వారిని అడిగాను, నా గ్రామస్తులను అడిగాను, ఎవరు ఇవ్వలేదు. అయినప్పటికీ దేవుడు అద్భుతం చేశాడు. ఎలాగంటే నన్ను మా బావ ఫోన్ చేసి వైజాగ్లో డబ్బులు కట్టాలి, నువ్వు రా అన్నాడు. వైజాగ్కి వెళ్తాక 2,000 కట్టలేదు నా దగ్గర. బిడ్డకి పాస్పోర్ట్ వచ్చేసింది, వీసా వచ్చేసింది. ఆయన వెళ్ళి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాలి. 30,000 కడితే టికెట్ ఇస్తానంటున్నారు. గ్రామంలో ఉన్న వారిని అందరిని అడిగే ఎవరు చోటట్లేదు. అయ్యో ఇప్పుడు ఎలా దొరుకుతాయి, ఎప్పుడు కనీసం 6 రోజుల ముందు అడగలు కదా అన్నారు. విషయం ఏమైందంటే ఆ కుమారుడు పెట్టి పాస్పోర్ట్ పెట్టి నెల అయిపోయింది. అది రాటాకి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని 2గా విడదీస్తున్నారు. ఆ సమయంలో రాజముద్ర పడలేదని కువైట్ వెళ్ళిన కాగితం మళ్ళీ వెనక్కి వచ్చింది. వచ్చేళ్ళకి వీసా టైం అయిపోయింది. 2 రోజుల్లో ఆ డబ్బులు కడితే ఈ బిడ్డ వెళ్ళగలుగుతాడు. అయితే సమయంలో ఈ డబ్బులకి నా దగ్గర డబ్బులు లేవు. ఒక ఆటో ఉంది మాకు, దాన్ని ఫైనాన్స్ తీద్దామని ఆదివారం నాడు వాక్యం ప్రకటిస్తాకి దేవుడు నాకు సమయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అదే ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు నాకు ఆ రోజు వాక్యం ప్రకటిస్తాకి సమయం దొరికింది. దేవుని మాటలు చెప్పవలసిన సమయం వచ్చింది. ఆ యొక్క సమయంలో ఏం మాట్లాడాడంటే, నా యొక్క దాసుడు ఆయన బెంగళూరు వెళ్ళాడు వాళ్ళ కుమారుడి దగ్గరికి. అయితే ఆ సమయంలో వేరే జాషువా గారికి పని అప్పు చెప్పాడు ప్రభు. ఆయన అన్నాడు, అయ్యా నేను రాలేకపోతున్నాను, 2 గంటలు అయిపోయింది, ఈరోజు వాక్యం నువ్వు నడిపించని దేవుడు నాకు ఆ పని అప్పు చెప్పాడు. ఆ బిడ్డ నాకు ఫోన్ చేసి చెప్పగానే, ప్రభు నాకేమి తెలియదు, నేనేం చెప్పాలి ప్రభు అని బైబిల్ గ్రంథం తీసుకుని మాట్లాడు ప్రభు అని అనగానే 121 కీర్తన దేవుడు బయలుపరిచాడు. దాంట్లో నుంచి ఒక అద్భుతమైన మాటలు ఉన్నాయి నాకు మాట్లాడినవి. నాకు అది కానీ అవసరమై ఉంది. ఏమనంటే 101 కీర్తనలో కొండల వైపు కన్నెత్తి ప్రార్థించి సహాయం ఎక్కడుందంటే నా వల్ల అన్నాడు. ఎప్పుడైతే మాట్లాడుతున్నానో ఆ వాక్యం ఆ బిడ్డలు ప్రకటించిన వెంటనే దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆ రోజునే ఆ అవసరత నాకే ఉంది. కొండల వైపు కళ్ళేసి ప్రార్థిస్తుందంటే నాకు 30,000 కావాలని మా ఊర్లో రాజు ఆయన అన్నాడు, ఇప్పుడు వచ్చాడు, ఇది ఎక్కడ దొరుకుతాయి అన్నాడు. ఏం చేయాలో తెలియక ఆదివారం నాడు ఆటో ఉంది కదా ఊరెళ్ళి ఫైనాన్స్ తీసుకుని ఇచ్చేద్దామని 30,000 కదని వెళ్తే ఆదివారం ఫైనాన్స్ ఆఫీసులన్నీ సెలవు, ఏం చేయలేని పరిస్థితి. సాయంకాలం ఇంటికి వచ్చేస్తున్నాను దుఃఖంతో వేదనతో. ఒక ఆయన అన్నాడు, మంటాళ్ళు నేను రేపు పొద్దున్న రండి చెప్పిస్తానన్నాడు. ఆ బండి రేపు తీసుకుని వెళ్తే డబ్బులు వస్తే ఆస్తి ఇంటికి వచ్చాం. కానీ ఈలో బాబు ఫోన్ వచ్చింది, నీ ఫ్లైట్ టికెట్ వచ్చేసింది రాయి హైదరాబాద్ అనగానే ఏం చేయాలో 2,000 కడలేవు నా దగ్గర, 2,000 రూపాయలు కడలేవు. ఈ 2,000 కోసం ఏం చేయాలో తెలియని పరిస్థితులు. అక్కడ దానియేలు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమారుడు పెళ్లి చేస్తే 5 లక్షలు వచ్చిందని చెప్పారు. సరే 2,000 కదా అడిగి తెస్తారని వెళ్తే ఆయన అన్నాడు లేవనేసాడు. కళ్ళ నీళ్ళు పెట్టుకుని గుమ్మం దిగుతున్నాను. నాకు కన్నీరే మిగిలింది. దిగుతుండగా తన భార్య అంది, అయ్యా
నా దగ్గర 2000 కాగితాలు ఉన్నాయి. 2000 కాగితాలను తీసుకెళ్ళమందామా, 10 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ఆ 2000 తీసుకుని రాగానే ఆ బిడ్డకి ఇస్తే ఆయన ఫ్లైట్ కోసం ఆ రాత్రి 12 గంటలకు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కానీ 30,000 కట్టలేని పరిస్థితి. మాకు ఫోన్ చేసిన వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ వెళ్తే మా అత్తయ్య వాళ్ళు మంచిగా ఆహారం పెట్టారు. డబ్బులు లేకుండా ఎలా వచ్చావయ్యా, ఇక్కడ అక్కడ ఉండి 30,000 మా దగ్గర అన్నారు. ఏం చేయాలని తెలియని పరిస్థితి. అయితే టిఫిన్ పెట్టంగానే కేవలము అమ్మగారు నేను కేవలము ఒక బారండాలో చిన్న షాప్ ఇచ్చారు. ఆ షాప్ వేసుకుని ప్రార్థన చేస్తున్నాము. ఆ రోజుల్లో ఫోన్లో ఎక్కువ డబ్బులు వేసుకుంటాకి 10 రూపాయల కార్డు, 20 రూపాయల కార్డులే. నేను ఆ కార్డులు డబ్బులు వేసుకుంటూ అనేక మంది ఫోన్లు చేస్తున్నా, ఎవరు ఇవ్వట్లేదు. మాట్లాడుతున్నాను, ఎవరు సహాయం చేయట్లేదు. దుఃఖపడుతున్నాము. అమ్మగారు అయితే కదలకుండా ప్రార్థిస్తుంది. కేవలం ప్రార్థనలో శక్తిని ఆస్వాదించింది. సంతోషపడ్డాము. సాయంత్రం 4 గంటలకి ఒక ఆయన అలా నేను ఇస్తాను రమ్మని మంటాడు గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. ఆ మంటాడులో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. 30,000 వచ్చినాయి అని ఎప్పుడైతే ఫోను నా చిన్న కుమారుడు నాన్న డబ్బులు వచ్చేసినాయి, ఈ డబ్బులు ఎలా రావాలంటే నేను అన్నాను ఊళ్ళో నెట్ సెంటర్ ఉంది నాన్న, అక్కడ కడితే ఆ డబ్బులు ఇక్కడికి వచ్చేస్తాను చెప్పంగానే ఒక అద్భుతం దేవుడు చేసాడు. ఆ డబ్బులు అట్టంగానే ఎమ్మటే ఫోన్ చేశాడు. మా బావకి వచ్చింది ఆ కబురు. ఆయన ఆ పక్కన పెద్ద ఇల్లు ఉన్నవారైనప్పటికీ డబ్బులు ఇవ్వలేదు కానీ ఫోన్ చేశాడు. ఆ ఫోను ఎప్పుడైతే కంపెనీకి ఫోన్ చేశాడు, వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో బాబుకి ఆ టికెట్ ఇచ్చారు. ఎమ్మటే ఫ్లైట్ ఎక్కేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కార్యాలు కంటి కనపడవు, చెవి కనపడవు, హృదయానికి గోచరం కాని సంఘటనలు నా జీవితంలో రుచి చూచి తెలుసుకున్నాను. కాబట్టి ఈ రోజు ఉన్న స్థితిలో ఉంచాడు. కాబట్టి నేను కూడా ఎలా ఉన్నాను, మీ అందరూ అలా ఉండాలని ఆశతో బ్రతుకుతున్నాను. దేవుడు ఈ సాక్ష్యం దీవించను గాక, ఈ శానలు దీవించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.